హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మరి మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మరి ఈరోజైతే మంగళవారం. మరి నేనైతే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన అయితే చేసుకోవటం నాకు అలవాటండి. మరి అయితే ఈ మంగళవారం రోజు నేనైతే కొన్ని ఇంట్లో ఏం చేసుకుంటానో చేసి చూపించి మరి నేను ప్రేయర్ కూడా మీ అందరి కోసం ప్రేయర్ చేస్తానండి. చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే మరి పనులన్నీ చేసి మళ్ళీ ఎక్కడెక్కడే పిల్లలకి గట్ట అన్నీ ఎక్కడెక్కడే సర్దుకొని మరి వచ్చానండి ప్రేయర్ రూమ్లోకి. మరి నేనైతే ఇప్పుడు కొంతసేపు ప్రార్థన అయితే చేసుకుంటానండి. మరి మీకోసం కూడా, మన సబ్స్క్రైబర్ల కోసం, మన వ్యూవర్స్ అందరి కోసం, మరి ప్రతి ఒక్కరు బాగుండాలని దేవునికి అయితే నేను ప్రార్థన చేస్తానండి. చూపిస్తాను. హాయ్ అండి, వచ్చేసాను. మరి నేనైతే కిచెన్లోకి వచ్చాను. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే పులిహోర చేసుకుంటానండి. తర్వాత ఏమో పాలన్నం అంటారు కదా, పరమాన్నం, అది తయారు చేస్తాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం ఎవరికైనా పెడతానికైనా ఉంటుందని చెప్పేసి ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా చేయడం నాకు అలవాటండి. అందుకని చెప్పేసి ఇవ్వండి బియ్యం అయితే కడుక్కున్నానండి. బియ్యం అయితే కడుక్కున్నాను. మరి ఆ బియ్యంలో అయితే ఇవ్వండి సగ్గుబియ్యం వేస్తున్నాను. తర్వాత ఇవ్వండి పచ్చిపప్పు కూడా కడిగి పెట్టాను. ఇది పచ్చిపప్పు కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి నేను ఏం చేస్తానంటే పొయ్యి మీద పెడుతున్నాను. ఉడుకుతూ ఉంటుందండి. తర్వాత అయితే పాలు గట్ట వేసుకొని అది ఉడికేసిన తర్వాత పాలు, బెల్లం, యాలకులు, నెయ్యి అన్నీ వేసి పొంగలైతే తయారు చేసుకుంటానండి.